హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఇంట్లో సింపుల్‌గా పూజ ఎలా చేయాలి? అమ్మవారిని ఎలా పూజించాలి? వరలక్ష్మి వ్రతం చేయలేని వారు, కలశం పెట్టడం ఆనవాయితీ లేని వాళ్ళు ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని సులభంగా ఎలా పూజించాలి? ఏ నైవేద్యాలు పెట్టాలి? అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం చాలా క్లియర్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు చాలా ముఖ్యమైన విషయాలైతే తెలుస్తాయండి. మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలలో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి చాలా ఇష్టమైన మాసమండి ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో కొందరు లక్ష్మీ పూజను చేస్తారు. మరికొందరు సింపుల్‌గా ఇంట్లో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి అమ్మవారి అష్టోత్తరం చదువుతారండి. అయితే ఇప్పుడు మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఇంట్లో సింపుల్‌గా పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. మనం శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేస్తాము కాబట్టి గురువారం రోజు రాత్రి ధైర్యలక్ష్మి పూజ చేయాలండి. మనం ఏ పూజ చేయాలన్నా, ఏదైనా శుభకార్యాలను మొదలు పెట్టాలన్నా మనకు ధైర్యం ఉండాలి. కాబట్టి ముందుగా మనం గురువారం రాత్రి ధైర్యలక్ష్మి పూజ చేసి, ధైర్యలక్ష్మి యొక్క మంత్రం చదువుకున్న తర్వాత మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు లక్ష్మీ పూజను చేయాలండి. మీకొక ముఖ్య విషయం అండి. శుక్రవారం రోజు పూజ మందిరాన్ని, పూజా సామాగ్రిని, దేవుడి ఫోటోలని శుభ్రం చేయకూడదండి. ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి, తర్వాత గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి, గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలండి. తర్వాత తలస్నానం చేసి పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి చక్కగా పూలతో అలంకరించాలి. చూడండి నేను ఇలా అలంకరించుకున్నాను. తర్వాత దీపారాధన కోసం దీపారాధన కుందులలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి సిద్ధంగా పెట్టుకున్నానండి. శుక్రవారం కాబట్టి నేను కామాక్షి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కామాక్షి దీపము, ఉప్పు దీపము, ఐశ్వర్య దీపం లేకుంటే నార్మల్‌గా 2 దీపారాధన కుందులను పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. ఎలాంటి ఆడంబరం లేకుండా భక్తితో పూజ చేస్తే సరిపోతుందండి. అయితే ఉప్పు దీపం, కామాక్షి దీపం పెట్టుకునే వాళ్ళు ఎలా పెట్టుకోవాలో వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దేవుడి ఫోటోలని ఇలా అలంకరించానండి. లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని, అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని, సీతారాముల విగ్రహాలన్నింటిని పూజలో పెట్టుకొని పువ్వులతో అలంకరించానండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలండి. ముందుగా ఏకహారతిని గాని, అగరబత్తిని గాని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు గాని, కుంకుమ బొట్లు గాని పెట్టి శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపలక్ష్మి నమస్తుతే అనే శ్లోకాన్ని చదువుతూ నమస్కారం చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత ముందుగా గణపతిని పూజించాలి. మనం ఏ పూజ మొదలుపెట్టినా కూడా ముందుగా గణపతి పూజ చేసిన తర్వాతనే మనం చేసే పూజను చేయాలండి. గణపతికి షోడశోపచార పూజ చేయాలండి. షోడశోపచార పూజ చేయడం కుదరని వారు పంచోపచార పూజ చేసినా పర్వాలేదు. గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి నైవేద్యం నివేదించి కర్పూర హారతి ఇచ్చి తాంబూలం సమర్పించాలి. మేము చేసే ఈ లక్ష్మీ పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడు తండ్రి అని గణపతికి నమస్కరించాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణలను పూజించాలి. శుక్రవారం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సరిపోతుందని అనుకోకూడదండి. లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా తప్పకుండా పూజించాలి. భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణలను కలిపి పూజించాలండి. ముందు లక్ష్మీనారాయణలను పీఠం మీదికి ఆహ్వానించి
ఆసనాన్ని సమర్పించాలి. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణలకు కూడా షోడశోపచార పూజ చేయాలండి. షోడశోపచార పూజ చేయడం వీలు కాని వారు పంచోపచార పూజ చేసినా పర్వాలేదు. అర్ఘ్యం సమర్పించాలి, స్నానాన్ని సమర్పించాలి, వస్త్రం సమర్పించాలండి. గంధం కుంకుమ బొట్లు పెట్టాలి, పువ్వులతో అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీ కోరికలను చెప్పుకొని అక్షింతలని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేయాలి. తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు అష్టకం చదువుతూ పసుపు రంగు పువ్వులు లేదా పసుపు రంగు అక్షింతలతో పూజ చేయాలండి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ సహస్రనామాలను చదువుతూ పువ్వులు, అక్షింతలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులతో పూజ చేయాలి. మీకు వీలైతే మణిద్వీప వర్ణన చదివితే చాలా మంచిదండి. మణిద్వీప వర్ణన చదువుతూ 9 రకాల పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. అయితే అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన వడపప్పు, పాయసం, శనిగలు, పాలతో చేసిన పరమాన్నం, ఏవైనా పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి. ఇవన్నీ మీకు వీలు కాకపోతే ఇందులో ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించండి. తర్వాత లక్ష్మీనారాయణలకి దీపాన్ని చూపించాలి, ధూపం వేయాలి. నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి పాట పాడుతూ కర్పూర హారతి ఇవ్వాలండి. స్వామి అమ్మవార్లకి హారతి ఇస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అనే మంత్రాన్ని చదువుతూ కర్పూర హారతి ఇవ్వాలండి. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదట కుంకుమార విబింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గలముగ మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనమై కరుణ నిండగా కనుక రుష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చే దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణి పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములనిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విటులని పట్టపురాణి ప్రతినిత్యంబున పూజలందుకొన సర్వకాలములు శుభగడియలుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనే మంగళారతి పాట పాడుతూ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ కర్పూర హారతి ఇవ్వాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీ పూజ ఎలా చేయాలి, ఆ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.